ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో ఇవాళ జరిగే తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ సేన బలంగా కనిపిస్తున్నా బంగ్లాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. భారత జట్టు కూర్పుపై ఇప్పటికీ సందేహాలున్నాయి. అయితే ఇంగ్లాండ్పై టీ20 వన్డే సిరీస్లు నెగ్గి జోష్లో ఉన్న టీమిండియా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. రోహిత్ చాలా కాలం తర్వాత సెంచరీతో కదం తొక్కగా కోహ్లీ కూడా 50తో టచ్లోకి రావడం శుభపరిణామం. కానీ రాహుల్ బ్యాటింగ్ స్థానం ఇప్పటికీ సస్పెన్స్. సాధారణంగా రాహుల్ 5వ నెంబర్లో బరిలోకి దిగుతాడు. అయితే మ్యాచ్ పరిస్థితిని బట్టి అతడి బ్యాటింగ్ ఆర్డర్పై నిర్ణయం తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. గాయంతో బూమ్రా దూరం కావడంతో బౌలింగ్ విభాగం కూర్పు పెద్ద సవాల్గా మారింది. షమీ పేస్ దళాన్ని నడిపించనుండగా హర్షదీప్ సింగ్ లేదా హర్షిల్ రాణాలో తుది జట్టులో ఎవరుంటారో ఖరారు కాలేదు. అయితే డెత్ ఓవర్లో సత్తా చాటగల హర్షదీప్ ను ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యాతో పాటు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్న వ్యూహంపై కూడా మేనేజ్మెంట్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో జడేజా, అక్షర్ పటేల్ తో పాటు మూడో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ను తీసుకునే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు అందిస్తారు. సార్ గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఏమనిపిస్తోంది కూర్పుకు సంబంధించి, ఈ ఆలస్యానికి సంబంధించి? కొంచెం అభిమానుల్లోనైతే టెన్షన్, అసలు ఎట్లా ఉంటుంది ఏంది అనేది. ఏ ఆలస్యం ఉంటారు ఇప్పుడు? అదే ఏదైతే ఆర్డర్ కి సంబంధించి, బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి కావచ్చు, లేదంటే వీటికి సంబంధించి. డెఫినెట్ గా ఇండియన్ టీమ్ లో 11 లో ఎవరు ఉంటారు? ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఎవ్రీబడి గుడ్ ఎనఫ్ టు గెట్ ఇన్ టు ది 11. అయితే ఏంటంటే అది మనకి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ప్రాబ్లమ్ ఆఫ్ ప్లింటే అంటారు. సో ఎవరిని 11 లో తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలనేది పెద్ద సమస్య ఉంటుంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, మంచి రిజమ్ లో ఉన్నాడు. బట్ కుల్దీప్ యాదవ్ మనకు ప్రూవెన్ టాలెంట్ ఈ ఫార్మాట్ లో. సో కుల్దీప్ యాదవ్ తోనే వెళ్తారు ఫస్ట్ మ్యాచ్ అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ కొన్న రికార్డ్ కానీ, అతని ఎక్స్పీరియన్స్ కానీ, అతని ఓవరాల్ పర్ఫార్మెన్స్ బట్టి వరుణ్ చక్రవర్తి కంటే కూడా స్పెషల్ స్పిన్నర్ గా అతనే ఉంటాడు. అలాగే రవీంద్ర జడేజా అండ్ అక్షర్ పటేల్ వాళ్ళు ఆల్రౌండర్స్ గా, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ గా టీమ్ లో ఉండే అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.